ఆ ప్రాంతానికి వెన్నెల కాంతికి నేల ఆరిపోతుందని చెప్పేసి పేరుంది. అలాంటి చోట ఈరోజు నీళ్లు ఉద్భవించాయి. నీళ్ల కోసం అనేక దేవుళ్లను మొక్కుకునే ప్రజలు ఈరోజు ఆనందంగా ఉన్నారు. దశాబ్ద కాల కళ సాకారమైంది. అసలు అక్కడ ఏం జరిగింది, ఎలాంటి అద్భుతం జరిగింది, అక్కడ ఇంజనీరింగ్ పనుల వల్ల స్థానికంగా ఉన్న రైతాంగానికి ఎటువంటి లాభదాయకంగా ఉంది, స్థానికంగా ఉన్న రైతాంగం ఏం చెప్తుంది, అసలు దాని వెనుక ఎవరి కృషి ఉంది, మనం వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నీళ్లు లేక 5,000, 10,000 కూడా పొలాలు అమ్ముకున్న దాఖలాలు ఉన్నాయి. దాంతోపాటుగా నాడు శీలం సిద్ధారెడ్డి 1970లో దీనికి శంకుస్థాపన చేసి ఖచ్చితంగా నీళ్లు రావాలి, వెంసూరు మండలం సస్యశ్యామలం అవ్వాలి, అక్కడి ప్రజానికం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి భావించారు. ఆనాడు రాజకీయాల కారణంగా కొంత ఆగిపోవడం జరిగింది. దాన్ని ప్రెస్టేజ్గా తీసుకున్న తుమ్మల నాగేశ్వరరావు దాన్ని కొనసాగిస్తూ ఆ కాలువ పనులు పూర్తి చేయడం జరిగింది. దాంతో ఈరోజు వెంసూరు మండలానికి నీళ్లు యథేచ్ఛగా వస్తున్నాయి. దాని కారణంగా స్థానికంగా ఉన్న మండలంలో ఉన్న 52 చెరువులు అన్ని కూడా అలుగులు పారుతున్న పరిస్థితి ఉంది. అయితే మనం ప్రస్తుతం చూడొచ్చు ఇక్కడ చెరువుల పరిస్థితి ఏ విధంగా ఉంది. దిగువ ప్రాంతం నుంచి ఎగువకు నీళ్లు రావాలంటే చాలా కష్టతరమైంది. ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతానికి నీళ్లు సర్వసాధారణంగా వస్తాయి. కానీ ఇక్కడ ఖచ్చితంగా దిగువ ప్రాంతం నుంచి ఎగువ ప్రాంతానికి నీళ్లు రావడం పట్ల స్థానికుల్లో హర్షం వ్యక్తం అవుతా ఉంది. ఇక్కడ స్థానికంగా ఉన్న రైతాంగం ఉంది. రైతాంగంతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు దిగువ ప్రాంతం నుంచి ఎగువ ప్రాంతానికి నీళ్లు వచ్చాయి. దీన్ని చాలా సుదీర్ఘకాలంగా ఒక దశాబ్దాలు 4-5 దశాబ్దాల కళ నెరవేరింది. ఎలా అనిపిస్తుంది మీకు? తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు బిడ్డ. వెంసూరు మండలం చాలా కరువు కాటకమైన ప్రాంతం. ఈ కాలువ రాముందు ఇక్కడ మొక్కజొన్న కూడా బండేది కాదు, జొన్న బండేది కాదు. మహానుభావుడు తుమ్మల నాగేశ్వరరావు గారు బేతిపల్లి చెరువు నుండి ఎన్టీఆర్ కెనాల్ ద్వారా వెంసూరు మండలం 57 చెరువులు నీళ్లు పంపించడం జరిగింది. ఆ నీళ్లు రావటం వల్ల మొక్కజొన్న, మిరప, మామిడి, పామాయిలు అనేక రైతులు బాగా సాగు చేసుకుంటున్నారు. ఈ నీళ్లు రావటం వల్ల భూగర్భ జలాలు పెరిగినాయి. ఒకప్పుడు ఎకరం 15 లక్షలు ఉంది, ఇలా 30-40 లక్షల దాకా పోయింది. వెంసూరు మండలం రైతాంగం మొత్తం తుమ్మల నాగేశ్వరరావు గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంజనీరింగ్ విధానం పట్ల మీకు ఏమనిపిస్తుంది? ఇంజనీరింగ్ విధానం అదేవిధంగా నాయకుడి సహకారం రెండు తోడై ఈరోజు వెంసూరు మండలానికి నీళ్లు రావడం జరిగింది. ఆ నీళ్లు రావడం పట్ల మీ గ్రామ ప్రజల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, స్థానికంగా ఉన్న భూములు ఏ విధంగా ఉన్నాయి? ఈ పథకాన్ని రూపకల్పన చేసింది తుమ్మల నాగేశ్వరరావు గారు. బేతిపల్లి వరద నీళ్లు అలుగు ద్వారా తమ్మిలేరికి వేస్ట్గా పోతున్న నీళ్ళని కరువు కాటకాలతో అల్లాడుతున్న వెంసూరు మండలానికి అందించడానికి ఒక గొప్ప పథకం పెట్టి ఎన్టీఆర్ పేరు పెట్టి ఎన్టీఆర్ కెనాల్ తవ్వించి రైతాంగానికి పంటలు పండటమే కాకుండా భూగర్భ జలాలు పెరిగి మంచినీళ్ళు కూడా ఎండాకాలం వాడుకోవడానికి అందుతుంది. ఈ నీళ్ళు అందకపోతే బోర్లు వచ్చే పరిస్థితి లేదు. సకాలంలో నీళ్లు వదిలి రైతాంగానికి వ్యవసాయానికి సహకరించిన ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు కానీ ఏదైనా రైతు బిడ్డ కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు గారు రైతాంగానికి ఏం పని కావాలో మేము అడగకపోయినా తెలుసుకొని మరీ చేసే వ్యక్తి. ఈ వ్యవసాయమే కాకుండా అనుబంధ పరిశ్రమలు తీసుకొచ్చి మా మండలాన్ని అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంజనీరింగ్లో వచ్చిన విధానాల కారణంగా ఈరోజు గ్రావిటీ ఫోర్స్ ద్వారా ఈ నీళ్ళని ఇక్కడికి తరలించడం జరిగింది. దాని కారణంగా ఈరోజు వేంసూరు మండలానికి నీళ్లు రావడం జరిగింది. అటు ఇంజనీరింగ్ విధానం, అటు ఓ నాయకుడి కార్యదక్షత కారణంగా ఈరోజు వేంసూరు మండలానికి నీళ్లు రావడంతో స్థానికంగా ఉన్న రైతాంగం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉంది. ఇదే విధంగా గ్రావిటీ ఫోర్స్ని ఉపయోగించి అనేక చోట్ల నుంచి దిగువన ఉన్న నీళ్లను కూడా ఎగువ ప్రాంతానికి తరలించేందుకు ఇంజనీరింగ్ విధానం పనికొస్తుందని చెప్పేసి ఇది ఒక ఉదాహరణగా నిలిచిందంటుగా స్థానికంగా ఉన్న రైతులు చెబుతున్న పరిస్థితి. ఒకప్పుడు వెంసూరు వెన్నెలుగా ఎండిపోయే వెంసూరు అనేవాళ్ళు. అలాంటి వెన్నెలుగా ఎండిపోయే వెంసూరుని సస్యశ్యామలం చేసిన మన తుమ్మల నాగేశ్వరరావు గారికి అభినందన తెలుపుతున్నాము. అప్పటి నుంచి కూడా మాకు ఎన్టీఆర్ కాలం వచ్చిన కాడ నుంచి కూడా పంటలు సస్యశ్యామలం అయినాయి. ఆ రోజుల్లో 300-3,000 కూడా అమ్ముకునే వాళ్ళు ఉన్నారు అంత క్రితం భూములు. వాళ్ళ ఆ భూములే 30 లక్షల రూపాయలని. ఇటు ఎన్టీఆర్ కాలువ కానీ అటు ఎన్ఎస్పి లిఫ్ట్ కావటం వల్ల మే నెలలో కూడా మాకు చెరువులు అలుగులు పారుతున్నాయి. ఎక్కడా లేనివి అటు ఆంధ్రాలో నుంచి కూడా వలస వచ్చి ఇక్కడ కొనుక్కున్నారు భూములు. ఇక్కడ వెంసూరులో భూమి అమ్ముతా అంటే ఎగబడి కొనుక్కునే స్టేజీకి వచ్చింది. ఒకప్పుడు ఇక్కడ భూమి కొనడానికి కూడా ముందుకు వచ్చేవాడు కాదు. బోర్లలో నీళ్లు పడేవి కావు. ఎన్ని బోర్లు వేసినా కానీ నీళ్లు పడేవి కావండి, అంగుళం అరంగుళం. ఇవాళ బోర్లు కూడా సస్యశ్యామలం అయినాయి. మళ్ళీ రేపు సీతారామ ప్రాజెక్టు కూడా నీళ్ళు వస్తాయి మనకి పక్కా, దాంట్లో అనుమానం ఏం లేదు. దానివల్ల కూడా మాకు 360 రోజులు డెల్టా కంటే బ్రహ్మాండమైన సౌకర్యాలు ఉంటాయి ఇక్కడ. ఇటు పామాయిల్ తోటలు వేసుకోవడానికి కానీ ఇప్పుడు పామాయిల్ తోటలు వేయాలంటే ఈ మధ్యకాలంలో భయపడిపోయారు. ఇవాళ పామాయిల్ వేయడానికి రైతులందరూ ముందుకు వస్తున్నారు. ఎందుకంటే బోర్లు వేస్తే వాటర్ పడుతున్నాయి. ఇది ఒకప్పుడు మాకు
మా చిన్నతనంలో అంతా మా కరువు కాటకమైన మా మండలం. ఈ మండలాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో తుమ్మల నాగేశ్వరరావు గారు చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ కాలువ కోసం మా పెద్దలందరూ అడిగితే వారి కృషితో ఈ కాలువ వచ్చింది. ఈ కాలువ వలన మాకు 2 పంటలు పండి రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అప్పటి నుంచే మాకు కరువు పోయింది. మా చిన్నతనంలో కరువులోంచి 7 సంవత్సరాలు కరువు ఉండేది. ఆ కరువును దృష్టిలో పెట్టుకొని తుమ్మల నాగేశ్వరరావు గారిని పెద్దలందరూ కోరిన దాన్ని బట్టి ఈ కాలువను తీసుకొచ్చారు. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కాలువలో కృషి తుమ్మల నాగేశ్వరరావు గారిదే. మాకు గత 60 సంవత్సరాల నుంచి ఇక్కడ పంటలు ఎండిపోతూ కరువు కాటకాలకు ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో సిద్ధారెడ్డి గారు ప్లాన్ వల్ల ఈ కాలువని తుమ్మల నాగేశ్వరరావు గారు ఎన్టీఆర్ కెనాల్ తీసుకొచ్చి నీళ్ళు తీసుకొచ్చి ఈయటం వల్ల మేము ఇక్కడ రైతాంగం అంతా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మంచిగా పంటలు పండుతున్నాయి. బోర్లు గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఇవాళ ఎకరం వచ్చేసి 10,000 కొనేవాళ్ళు కాదు, ఇవాళ 30 లక్షల నుంచి 50 లక్షలకు పోయింది. రియల్ ఎస్టేట్ కానీ పంటలు కానీ అందరం సుఖ సంతోషాలతో ఉన్నాము. సుమారుగా ఒక 40 సంవత్సరాలు, నాకు 42 సంవత్సరాలు. మా నాన్నగారు మా తాతగారు ఉన్న టైంలో వరి పొలాలు వేస్తే బొందుపోయేది. అటువంటి టైంలో మాకు ఈ కాలువ ఎన్టీఆర్ కెనాల్ ఈ కాలువ ద్వారా బేతుపల్లి వరద కాలువ అటు ఆ తమ్మిలేరికి అంటే ఆంధ్రాకి వెళ్లకుండా మళ్ళీ సేమ్ మన తెలంగాణలోనే అదే కాలువని ఈ విధంగా ఇటు తిప్పేసి తుమ్మల గారు కృషితో, తుమ్మల గారు అభివృద్ధితో, తుమ్మల గారు పట్టుదలతో ఈ కాలువ వస్తే ఇదే వెంసూరు మండలంలో 52 చెరువులకి ఈ కెనాలు ఈ నీళ్లు వస్తున్నాయండి. ఈ వెంసూరు మండలం అనేది కరువు ప్రాంతం, ఇది చాలా కరువు ప్రాంతం. ఎందుకంటే మా తాతగారు నాన్నగారి టైంలో మాకు పొలాలు ఉండేవి, మొత్తం వరి పొలం నాటేస్తే బొందుపోయేది. అలాంటి తరుణంలో ఈ కాలువ వచ్చి 52 చెరువులకి ఈ వెంసూరు మండలం మొత్తం కూడా ఇవాళ సస్యశ్యామలమై అభివృద్ధి అయ్యి చాలా మేము ఇవాళ పంటల బండి 2వ పంట కూడా వేసే పరిస్థితికి మేము వచ్చినాం. రెండోది ఏంటంటే కొత్తగా దవ్వినటువంటి ఇప్పుడు ఈ కెనాలు రేపు సీతారామ ప్రాజెక్టు వచ్చితే కూడా అనుసంధానంగా మళ్ళీ దాన్ని కూడా రేపు మళ్ళీ తవ్వకుండా అదే అప్పుడు మళ్ళీ ప్లాన్ చేసి నాగేశ్వరరావు తుమ్మల గారు ప్లాన్ చేసి ఈ కెనాలు మళ్ళీ 52 చెరువులకి వేంసూరు మండలం 52 చెరువులకి నీళ్ళు వచ్చి ఇవాళ మండలం మొత్తం సస్యశ్యామలమై మాకు ఈరోజు ఉన్నటువంటి పిల్లలం పెద్దలం కూడా చాలా అభివృద్ధితో. ఎందుకంటే నేను కూరగాయల వ్యాపారం చేసేవాడిని సత్తుపల్లిలో. అలాంటిది మళ్ళీ వ్యవసాయం మళ్ళీ మక్కువతో మళ్ళీ మా గ్రామానికి వచ్చి మళ్ళీ వ్యవసాయం చేసుకుంటూ ఇవాళ చాలా సంతోషంగా మా పిల్లల్ని చదివించుకుంటూ చాలా తృప్తిగా ఉండగలుగుతున్నాము. స్థానికంగా ఉన్న రైతుల దశాబ్ద కాల కళ సాకారమైంది. ఒక నాయకుడి సంకల్పం, అదేవిధంగా అతని నిబద్ధత, రైతులకు ఏ విధంగానైనా ఖచ్చితంగా మేలు చేయాలని చెప్పేసి అనుకున్న ఒక కార్యదక్షత, దాని ప్రతిఫలంగా ఈరోజు వేంసూరు మండలానికి నీళ్లు రావడం జరిగింది. ఈ నీళ్ల కారణంగా స్థానికంగా ఉన్న రైతాంగం మొత్తం కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉంది. ప్రతి నాయకుడు ఇదే విధంగా ఆలోచించి ఖచ్చితంగా రైతులకు మేలు చేసే విధంగా తన ప్రయత్నం ఉండాలని చెప్పేసి రైతులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, వేంసూరు.